హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుందండి చలికాలంలో కర్డ్ ప్రిపరేషన్ అనేది ఎలా అని చెప్పేసి. జనరల్గా చలికాలంలో మనకి ఇంట్లో కర్డ్ అనేది ప్రిపేర్ అవ్వదండి. ప్రిపేర్ చేయడానికి ట్రై చేసినా కానీ అది చాలా బాగోదు. అంటే సగం పాల్లాగా ఉంటుంది, సగం పెరుగులాగా ఉంటుంది. తినడానికి కూడా అంతగా నచ్చదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనము బయట పర్చేస్ చేసుకొని తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాము చలికాలం మాత్రము. అండ్ నేనైతే ఇప్పుడు చెప్పబోయే టిప్ని మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా చలికాలంలో కూడా మీరు ఇంట్లోనే కర్డ్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో నేనైతే ఒక పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఈ పాల ప్యాకెట్ అనేది కొంచెం పలచగానే ఉంటాయి పాలు. కంట్రీ డిలైట్ పాలనే కానీ మిగిలిన 2 ప్యాకెట్స్ బాగుంటాయి, కానీ కౌస్ మిల్క్ మాత్రం చాలా పల్చగా ఉంటాయండి. సో నేను ఆ ప్యాకెట్ని ఎందుకు ఎంచుకున్నానంటే, ఇంత పల్చటి పాలతో కూడా మనం కర్డ్ ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు మిగిలిన నార్మల్ మిల్క్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి పాలు కాచాను. నేనైతే ఆ వేడి మీదే ఒక చిన్న బౌల్లో తోడేసేసి, మన ఇంట్లో హాట్ బాక్సులు ఉంటాయి కదా, సో హాట్ బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను అనమాట. ఇది చూడండి, హాట్ బాక్స్ చాలా వేడిగా ఉన్నాయి పాలు, కానీ తోడేసాను. ఎంత వేడి మీద తోడేసినా పాలు అనేది తోడుకుంటాయి, నో ప్రాబ్లం అండి. సో నేనైతే ఇలా మూత పెట్టేసి కొంత టైం, అంటే పాలు తోడుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది కదా, అంత టైమే మనం వెయిట్ చేయాలి కర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఎంత మనం దీంట్లో హాట్ బాక్స్లో పెట్టినా కానీ. సో నేనైతే ఇలా పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తానండి. పొద్దాక నేనైతే మూత తీసి ఓపెన్ చేసి చూడను తోడుకుందా లేదా అని చెప్పేసి. పర్టికులర్ టైం తర్వాత ఖచ్చితంగా కర్డ్ అనేది తోడుకుంటుంది. సో నేనైతే పర్టికులర్ టైం తర్వాత కూడా తోడుకుందా లేదా అని చెప్పేసి మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. అదే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. నేనైతే అలా మూత పెట్టేసి ఒక హోల్ నైట్ ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే ఓపెన్ చేసి చూశాను. అండ్ అదే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఆ హాట్ బాక్స్ నిండా ఆవిరితో కూడిన వాటర్ అనేది ఉంది, చూస్తున్నారా? సో అలా చూసినప్పుడు కర్డ్ కూడా చూడండి ఎంత చక్కగా తోడుకుందో. సో హాట్ బాక్స్ మొత్తము ఆవిరితో కూడిన వాటర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి, చూస్తున్నారా? అట్ ద సేమ్ టైం కర్డ్ కూడా చాలా గట్టిగా మనకి ప్రిపేర్ అయ్యింది. సో ఇంత మంచిగా మనకి ప్రిపేర్ అవ్వాలి అంటే బయట అట్మాస్ఫియర్లో పెడితే కనుక అసలు అవ్వదు. ఎందుకంటే హాట్ మిల్క్ చల్లగైపోయి బయట చల్లకి తోడవ్వదు. ఇలా పెడితే అవుతుందన్నమాట.